నమస్తే. మన పిల్లలు చదువు విషయంలో మాకేం చెప్పాల్సింది లేదు అన్నట్టుగా మంచి మార్కులు తెచ్చుకున్నారు కదా. కంగ్రాచ్యులేషన్స్ పిల్లలకి, టీచర్స్కి, పేరెంట్స్కి. మరి సమ్మర్ హాలిడేస్ మొదలైనవి. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఏం క్లాసెస్ పెట్టాలా అని పేరెంట్స్ చాలా ఆలోచిస్తూ ఉండుంటారు. ఈ విషయం మీదే నేను ఒక చిన్న మాట పిల్లలతోనూ పేరెంట్స్తో పంచుకోవాలనుకుంటున్నాను. చదువు అనేది జీవితానికి కొంతవరకు భద్రతనిస్తుంది. అలాగే మానవ విలువలు అనేవి జీవితానికి ఒక అర్థాన్ని, ఒక సంపూర్ణతని ఇస్తాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో అలాంటి మానవ విలువలు పిల్లలకి ఎలా మనము పెంపొందించుకోగలుగుతామో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చిన్నప్పుడు చేసినవి, నేను ఇంకా చేస్తున్నవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఒక రోజుని మనము 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. అంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విజ్ఞానానికి, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4-5 వరకు వికాసానికి, అలాగే సాయంత్రం 5 నుంచి 9-10 లోపు వినోదానికి. అంటే ఇలా డివైడ్ చేసుకుంటే మీరు సమ్మర్ హాలిడేస్లో కూడా అన్నీ ఎంజాయ్ చేస్తారు, అలాగే కొంచెం విజ్ఞానం కూడా పెంపొందించుకుంటారు. ఏం చేస్తానో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదయం 8 గంటలకల్లా దయచేసి పిల్లలు 8 లోపు మాత్రం నిద్రలేగవాలి. సెలవులైనా సరే, వీకెండ్స్ అయినా సరే, అది ఎప్పుడు జీవితాంతం ఆ హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్. సో 8 లోపు నిద్ర లెగవటం. తర్వాత రెండవది, 1 గంట సేపు మీకు ఇష్టమైంది యోగా అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, వాలీబాల్, స్విమ్మింగ్, ఏదో ఒకటి గేమ్ ఆడండి. అది మీకు శక్తినివ్వడానికి. అలాగే మూడో విషయం, 1 గంట సేపు చదువుకి కేటాయించండి. అంటే ఈ హాలిడేస్లో లాస్ట్ ఇయర్ చదువుకున్నవి మర్చిపోకుండా మీకు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి ఒక జంప్ స్టార్ట్ అనమాట. అంటే కొంచెం ముందే అర్థమవుతాయి విషయాలు. మ్యాథ్కి 1 అరగంట, ఇంగ్లీష్, ఈ 2 చాలా ముఖ్యమైనవి. 1 గంట చదువుకి కేటాయించండి. ఈ 3 విషయాలు కంపల్సరీ రోజులో చేయాలి. తర్వాత మధ్యాహ్నం నుంచి ఎండలు ఉంటాయి బయట. సో ఈ మధ్యాహ్నం ఇప్పుడు మీ వికాసం కోసం. అంటే ఇప్పుడు వరకు ఉదయం వరకు మీరు టీవీ కానీ ఫోన్ కానీ చూడొద్దు. మధ్యాహ్నం మీకోసం 1 గంట కేటాయించుకోండి. అది టీవీ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఏదో ఒకటి. దానికైతే ఒక టైం పెట్టుకోండి. దాంతోపాటు ముఖ్యంగా మీకు ఇష్టమైన ఒక బుక్ అవ్వచ్చు, మ్యాగజైన్ అవ్వచ్చు. నేనైతే రీడర్స్ డైజెస్ట్ చదివేదాన్ని, చేతికి ఏ మ్యాగజైన్ అందితే అది చదివేదాన్ని. ఆ బుక్ చదవటం వల్ల ఏమవుతుందంటే మనకి అందరూ అనుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకుంటాం, కానీ అందరూ అనుకోవచ్చు మేము రీల్స్లో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని. కానీ రీల్స్ వల్ల ఏమవుతుందంటే మీకు అంతకుముందు ఒక 10 నిమిషాలైనా పక్క వాళ్ళు ఏం చెప్తున్నారో వినటానికి ఓపిక ఉండేది. ఇప్పుడు ఏంటంటే 3 నిమిషాల్లోపు చెప్పకపోతే, లేదా 2 నిమిషాల్లోకి చెప్పకపోతే ఎవరికి వినే ఓపిక కూడా ఉండటం లేదు. అలా అలవాటైతే బ్రెయిన్కి మీరు ముందు పెద్ద చదువులు చదవలేరు. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదవాలి, ఎంతోమంది చెప్పే లెక్చర్స్ వినాలి, ఓపిక ఉండాలి దానికి. సో అలాంటిది కేవలం బుక్ రీడింగ్ అంటే పుస్తక పఠనంతోనే వస్తుంది. సో మీకు ఇష్టమైన బుక్ చదవండి. సో అది ఏ బుక్ అనేది ప్రత్యేకంగా లేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే పిల్లలతో కంపల్సరీ ఒక 3 రకాల విత్తనాలు నాటించండి. నేను సామాన్యంగా ఎవరికైనా చెప్పేది మెంతులు 1, గోంగూర, తీగబచ్చలి, ఈ 3టిని మొలకెత్తించడము, వాటిని పోషించడం చాలా తేలిక. సో అది చేసినప్పుడు పిల్లలు రోజు వచ్చి చూస్తారు వాళ్ళు పెట్టిన విత్తనాలు మొలుస్తున్నాయా లేదా అని. వాళ్ళకి ఓర్పు అలవాటు అవుతుంది, వాటిని కేర్ చేయటం అలవాటు అవుతుంది. వాటిని పోషించలేకపోయినా కనీసం దానిలో ఉన్న కష్టం అర్థమవుతుంది. ఒక రైతు కూరగాయలు పండించడంలో కానీ ఎంత కష్టం ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దీనివల్ల ఎదుటివారి కష్టం అర్థమవుతుంది ఈ చేయటం వల్ల. తర్వాత మధ్యాహ్నం టైంలో ఆర్ట్, పిల్లలకి ఇష్టమైన ఆర్ట్ అవ్వచ్చు, లేదా కుట్టడం, అంటే ఒక చిన్న హుక్స్ కుట్టడం కానీ, చిన్నవి ఏదైనా విషయాలు. ఇవి ఏంటంటే లైఫ్ స్కిల్స్. ఇలాంటివి రేపు వాళ్ళు పెద్దవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చిన్న విషయాలకి భయపడక్కర్లేదు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పెరుగుతారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఒక 5 తర్వాత వినోదం. సో సమ్మర్లో ఫన్ పార్ట్, మీరు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడండి. ఫ్రెండ్స్తో కలిసి గేమ్స్ ఆడినప్పుడు ఏమవుతుందంటే నలుగురితో కలిసి ఎలా ప్రవర్తించాలి అనేది మీకు అర్థమవుతుంది, పిల్లలకు కూడా అర్థమవుతుంది. అలాగే ఇది చాలా ముఖ్యం, ఇంట్లో కూడా కలిసి భోంచేసి
ఒక బోర్డ్ గేమ్, అంటే ఒక చెస్ అవ్వచ్చు, క్యారమ్స్ అవ్వచ్చు, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, ఏదైనా ఒక బోర్డ్ గేమ్, కార్డ్స్ అవ్వచ్చు. ఓ గేమ్స్ లేకపోతే ఇంకా మంచి పని ఏంటంటే అమ్మని వాకింగ్కి తీసుకెళ్ళడం. అంటే అమ్మతో కొంచెం సేపు నడిపించారనుకోండి, ఆవిడ ఆరోగ్యానికి ఒక అలవాటుగా మారుతుంది. ఆ టైంలో మీ ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకుంటారు. నేను మా అమ్మతో అది చేసేదాన్ని, మేము ఇద్దరం పాటలు పాడేవాళ్ళం, అంతాక్షరి. సో ఆ మెమరీసే నాకు ఇంకా మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ విషయం వచ్చేసి, సాయంత్రం పడుకునే ముందు మీరు ఆ రోజు చేసిన 3 మంచి పనులు, లేదా మీకు నచ్చినవి, లేదా ఇంకొక వ్యక్తిలో నచ్చిన 3 మంచి పనులు మీరు ఒక బుక్లో రాయండి. పిల్లలు, ఇది మీకోసం. అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు చేసిన ఒక 3 మంచి పనులు వాళ్ళకి చెప్పండి. నేను నా పిల్లలతో చేసేదాన్ని. ఆ టైం కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూసేవాళ్ళు. నైట్ టైం ఇవాళ అమ్మ ఏం చెప్తుందా నా గురించి, నేను చేసిన మంచి ఏం చెప్తుందా అని వాళ్ళ కళ్ళల్లో అది కనిపిస్తుంది. అది ఎంత పెద్దయినా సరే మీరు ఆ పని చేయాలి పిల్లలకి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తిలో మంచిని గుర్తిస్తారు, గుర్తించిన దాన్ని వాళ్ళకి చెప్పగలుగుతారు. అలాగే వాళ్ళు చేసిన మంచిని కూడా ఇంకొకళ్ళు గుర్తిస్తున్నారని తెలిస్తే ఇంకా మంచి చేయాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. మరి ఇలా చేసి పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎంతో ఆదర్శవంతమైన పౌరులుగా ఎదుగుతారు. వాళ్ళ జీవితం కూడా ఒక సంపూర్ణ జీవితంగా ఉంటుంది. అంటే చదువు ఒక్కటే సరిపోదు, చదువుతో పాటు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మస్థైర్యము, ఒక సంతృప్తి ఉన్నప్పుడే వాళ్ళ జీవితం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఆ మార్పు రావాలంటే అది మన ఇంట్లోనే దానికి నాంది పడాలి. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. మన పిల్లలు చదువు విషయంలో మాకేం చెప్పాల్సింది లేదు అన్నట్టుగా మంచి మార్కులు తెచ్చుకున్నారు కదా. కంగ్రాచ్యులేషన్స్ పిల్లలకి, టీచర్స్కి, పేరెంట్స్కి. మరి సమ్మర్ హాలిడేస్ మొదలైనవి. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఏం క్లాసెస్ పెట్టాలా అని పేరెంట్స్ చాలా ఆలోచిస్తూ ఉండుంటారు. ఈ విషయం మీదే నేను ఒక చిన్న మాట పిల్లలతోనూ పేరెంట్స్తో పంచుకోవాలనుకుంటున్నాను. చదువు అనేది జీవితానికి కొంతవరకు భద్రతనిస్తుంది. అలాగే మానవ విలువలు అనేవి జీవితానికి ఒక అర్థాన్ని, ఒక సంపూర్ణతని ఇస్తాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో అలాంటి మానవ విలువలు పిల్లలకి ఎలా మనము పెంపొందించుకోగలుగుతామో నాకున్న ఎక్స్పీరియన్స్తో, నేను చిన్నప్పుడు చేసినవి, నేను ఇంకా చేస్తున్నవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఒక రోజుని మనము 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. అంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విజ్ఞానానికి, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4-5 వరకు వికాసానికి, అలాగే సాయంత్రం 5 నుంచి 9-10 లోపు వినోదానికి. అంటే ఇలా డివైడ్ చేసుకుంటే మీరు సమ్మర్ హాలిడేస్లో కూడా అన్నీ ఎంజాయ్ చేస్తారు, అలాగే కొంచెం విజ్ఞానం కూడా పెంపొందించుకుంటారు. ఏం చేస్తానో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదయం 8 గంటలకల్లా దయచేసి పిల్లలు 8 లోపు మాత్రం నిద్ర లెగవాలి. సెలవులైనా సరే, వీకెండ్స్ అయినా సరే, అది ఎప్పుడు జీవితాంతం ఆ హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్. సో 8 లోపు నిద్ర లెగవటం. తర్వాత రెండవది, 1 గంట సేపు మీకు ఇష్టమైంది, యోగా అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, వాలీబాల్, స్విమ్మింగ్, ఏదో ఒకటి గేమ్ ఆడండి. అది మీకు శక్తినివ్వడానికి. అలాగే మూడో విషయం, 1 గంట సేపు చదువుకి కేటాయించండి. అంటే ఈ హాలిడేస్లో లాస్ట్ ఇయర్ చదువుకున్నవి మర్చిపోకుండా మీకు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి ఒక జంప్ స్టార్ట్ అనమాట. అంటే కొంచెం ముందే అర్థమవుతాయి విషయాలు. మ్యాథ్కి 1 అరగంట, ఇంగ్లీష్, ఈ 2 చాలా ముఖ్యమైనవి. 1 గంట చదువుకి కేటాయించండి. ఈ 3 విషయాలు కంపల్సరీ రోజులో చేయాలి. తర్వాత మధ్యాహ్నం నుంచి ఎండలు ఉంటాయి బయట. సో ఈ మధ్యాహ్నం ఇప్పుడు మీ వికాసం కోసం, అంటే ఇప్పుడు వరకు ఉదయం వరకు మీరు టీవీ కానీ ఫోన్ కానీ చూడొద్దు. మధ్యాహ్నం మీకోసం 1 గంట కేటాయించుకోండి. అది టీవీ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఏదో ఒకటి, దానికైతే ఒక టైం పెట్టుకోండి. దాంతోపాటు ముఖ్యంగా మీకు ఇష్టమైన ఒక బుక్ అవ్వచ్చు, మ్యాగజైన్ అవ్వచ్చు. నేనైతే రీడర్స్ డైజెస్ట్ చదివేదాన్ని, చేతికి ఏ మ్యాగజైన్ అందితే అది చదివేదాన్ని.
ఆ బుక్ చదవటం వల్ల ఏమవుతుందంటే మనకి అందరూ అనుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకుంటాం, కానీ అందరూ అనుకోవచ్చు మేము రీల్స్లో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని. కానీ రీల్స్ వల్ల ఏమవుతుందంటే మీకు అంతకుముందు ఒక 10 నిమిషాలైనా పక్క వాళ్ళు ఏం చెప్తున్నారో వినటానికి ఓపిక ఉండేది. ఇప్పుడు ఏంటంటే 3 నిమిషాల్లోపు చెప్పకపోతే లేదా 2 నిమిషాల్లోకి చెప్పకపోతే ఎవరికి వినే ఓపిక కూడా ఉండటం లేదు. అలా అలవాటైతే బ్రెయిన్కి మీరు ముందు ముందు పెద్ద చదువులు చదవలేరు. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదవాలి, ఎంతోమంది చెప్పే లెక్చర్స్ వినాలి, ఓపిక ఉండాలి దానికి. సో అలాంటిది కేవలం బుక్ రీడింగ్ అంటే పుస్తక పఠనంతోనే వస్తుంది. సో మీకు ఇష్టమైన బుక్ చదవండి. సో అది ఏ బుక్ అనేది ప్రత్యేకంగా లేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే పిల్లలతో కంపల్సరీ ఒక 3 రకాల విత్తనాలు నాటించండి. నేను సామాన్యంగా ఎవరికైనా చెప్పేది మెంతులు ఒకటి, గోంగూర, తీగబచ్చలి. ఈ 3టిని మొలకెత్తించడము, వాటిని పోషించడం చాలా తేలిక. సో అది చేసినప్పుడు పిల్లలు రోజు వచ్చి చూస్తారు వాళ్ళు పెట్టిన విత్తనాలు మొలుస్తున్నాయా లేదా అని. వాళ్ళకి ఓర్పు అలవాటు అవుతుంది, వాటిని కేర్ చేయటం అలవాటు అవుతుంది. వాటిని పోషించలేకపోయినా కనీసం దానిలో ఉన్న కష్టం అర్థమవుతుంది. ఒక రైతు కూరగాయలు పండించడంలో కానీ ఎంత కష్టం ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దీనివల్ల ఎదుటివారి కష్టం అర్థమవుతుంది ఈ చేయటం వల్ల. తర్వాత మధ్యాహ్నం టైంలో ఆర్ట్, పిల్లలకి ఇష్టమైన ఆర్ట్ అవ్వచ్చు, లేదా కుట్టడం అంటే ఒక చిన్న హుక్స్ కుట్టడం కానీ చిన్నవి ఏదైనా విషయాలు, ఇవి ఏంటంటే లైఫ్ స్కిల్స్. ఇలాంటివి రేపు వాళ్ళు పెద్దవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చిన్న చిన్న విషయాలకి భయపడక్కర్లేదు, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పెరుగుతారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఒక 5 తర్వాత వినోదం. సో సమ్మర్లో ఫన్ పార్ట్, మీరు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడండి. ఫ్రెండ్స్తో కలిసి గేమ్స్ ఆడినప్పుడు ఏమవుతుందంటే నలుగురితో కలిసి ఎలా ప్రవర్తించాలి అనేది మీకు అర్థమవుతుంది, పిల్లలకు కూడా అర్థమవుతుంది. అలాగే ఇది చాలా ముఖ్యం, ఇంట్లో కూడా కలిసి భోంచేసి ఒక బోర్డ్ గేమ్ అంటే ఒక చెస్ అవ్వచ్చు, క్యారమ్స్ అవ్వచ్చు, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, ఏదైనా ఒక బోర్డ్ గేమ్, కార్డ్స్ అవ్వచ్చు. ఓ గేమ్స్ లేకపోతే ఇంకా మంచి పని ఏంటంటే అమ్మని వాకింగ్కి తీసుకెళ్ళడం. అంటే అమ్మతో కొంచెం సేపు నడిపించారనుకోండి, ఆవిడ ఆరోగ్యానికి ఒక అలవాటుగా మారుతుంది. ఆ టైంలో మీ ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకుంటారు. నేను మా అమ్మతో అది చేసేదాన్ని, మేము ఇద్దరం పాటలు పాడేవాళ్ళం అంతాక్షరి. సో ఆ మెమరీసే నాకు ఇంకా మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ విషయం వచ్చేసి సాయంత్రం పడుకునే ముందు మీరు ఆ రోజు చేసిన 3 మంచి పనులు లేదా మీకు నచ్చినవి లేదా ఇంకొక వ్యక్తిలో నచ్చిన 3 మంచి పనులు మీరు ఒక బుక్లో రాయండి. పిల్లలు ఇది మీకోసం. అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు చేసిన ఒక 3 మంచి పనులు వాళ్ళకి చెప్పండి. నేను నా పిల్లలతో చేసేదాన్ని, ఆ టైం కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూసేవాళ్ళు. నైట్ టైం ఇవాళ అమ్మ ఏం చెప్తుందా నా గురించి, నేను చేసిన మంచి ఏం చెప్తుందా అని వాళ్ళ కళ్ళల్లో అది కనిపిస్తుంది. అది ఎంత పెద్దయినా సరే మీరు ఆ పని చేయాలి పిల్లలకి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తిలో మంచిని గుర్తిస్తారు, గుర్తించిన దాన్ని వాళ్ళకి చెప్పగలుగుతారు. అలాగే వాళ్ళు చేసిన మంచిని కూడా ఇంకొకళ్ళు గుర్తిస్తున్నారని తెలిస్తే ఇంకా మంచి చేయాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. మరి ఇలా చేసి పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎంతో ఆదర్శవంతమైన పౌరులుగా ఎదుగుతారు. వాళ్ళ జీవితం కూడా ఒక సంపూర్ణ జీవితంగా ఉంటుంది. అంటే చదువు ఒక్కటే సరిపోదు, చదువుతో పాటు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మస్థైర్యము, ఒక సంతృప్తి ఉన్నప్పుడే వాళ్ళ జీవితం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఆ మార్పు రావాలంటే అది మన ఇంట్లోనే దానికి నాంది పడాలి. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. నమస్తే. థ్యాంక్ యూ.